హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అండి. 20 మంది ఎమ్మెల్యేల రాజీనామా. వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లోక్సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలో చేరతానని చెప్పాడని అన్నారు. అయితే ఇప్పుడే వద్దని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. పార్టీ మారిన వారు మళ్ళీ టచ్‌లోకి వచ్చారని అయితే బాంబు పేల్చారు కేసీఆర్. సో, రేవంత్ వ్యవహార శైలిపై నచ్చక మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి అయితే వెళ్ళాలని అయితే అనుకుంటున్నారని కేసీఆర్ చెప్పడం జరిగింది. సో, పార్టీ మారిన వ్యక్తులను కాళ్ళు మొక్కి తిరిగి తీసుకొని రావాలని తేల్చి చెప్పారు. సో, 3 నెలల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌దే అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 102 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే ప్రయత్నం చేసిందని కూడా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపు అని కొత్త చర్చకైతే కేసీఆర్ గారు తెరలేపారు. కేవలం డబ్బులతో గెలుస్తామంటే కుదరదు. జనాల్లో కష్టపడాలి అని కూడా అన్నారు. రాబోయే రోజుల్లో ముమ్మాటికి బీఆర్ఎస్వే అని అయితే ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్ ఆయనను చూస్తారని అన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తొలిసారిగా కేసీఆర్ అయితే స్పందిస్తూ ఆ కేసు అంతా ఉత్తదే అని కొట్టిపారేశారు.